లైఫ్లో ఏ టర్నింగ్ పాయింట్ వచ్చినా సరే భక్తిగా ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారు, భక్తిగా లేని వాళ్ళు సక్సెస్ అయ్యి కూడా ఫెయిల్ అయ్యారు. ఇది పచ్చి నిజం. సక్సెస్ అంటే మన కళ్ళ ముందు కనబడేది మాత్రమే కాదు. సక్సెస్ అంటే ఇక్కడ 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 మనం అక్కడ కూడా చూడాలి సక్సెస్ అంటే. ఎందుకంటే ఫైనల్ గా మొత్తం ప్రపంచం వెళ్ళేది శ్మశానానికి, అందులో ఎలాంటి డౌట్ లేదు. భక్తులు వెళ్తారు, భక్తిహీనులు వెళ్తారు, విశ్వాసులు వెళ్తారు, అవిశ్వాసులు వెళ్తారు, మొత్తం అందరూ ఒకే శ్మశానానికి వెళ్తారు. కానీ శ్మశానం తర్వాత జీవితాలు వేరైపోతాయి. అర్థమైందా? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. కాబట్టి సక్సెస్ అంటే ఇక్కడ ఇక్కడ అక్కడ. మన సక్సెస్ ఇక్కడతో ఆగిపోయేది కాదు. మన జైత్ర యాత్ర నిత్య జీవితం వరకు కొనసాగాలి. నువ్వు గొప్పగా ఉండాలి, నువ్వు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలి, నువ్వు నీ జీవితంలో వర్ధిల్లాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి, బట్ భక్తి విశ్వాసంలో కూడా వర్ధిల్లాలి. అప్పుడే నీ జీవితానికి సంపూర్ణ నిశ్చయత, ఆశీర్వాదం అనేది నిన్ను వెంబడిస్తూ రావాలి. ఎక్కడి దాకా రావాలి? నిత్య జీవితం వరకు రావాలి, పరలోకం వరకు రావాలి. అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన దీవెన.